అందరికీ నమస్కారం అండి. ఈ మూడో రోజు సమావేశానికి వచ్చినటువంటి సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు జీరో వచ్చిన వరకు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ 920 గిరిజన శాఖ మార్చులు. నమస్కారం అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం అవునండి, రెండో ప్రశ్నకు సమాధానం అవునండి, మూడో ప్రశ్నకు షెడ్యూల్ ప్రాంతాలను హేతుబద్ధీకరించే ఉద్దేశంలో షెడ్యూల్ తెగ జనాభా ఎక్కువగా ఉన్న అంటే 50% కంటే ఎక్కువగా ఉంటే గిరిజనులు, నాన్ షెడ్యూల్ ప్రాంతం నుంచి 496 రెవెన్యూ గ్రామాలను చేర్చడానికి సంబంధిత ఐడిడిఏ ప్రాజెక్టులను అలాగే కలెక్టర్స్ కూడా ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏకీకృత ప్రతిపాదన తయారు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది మరియు షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చడానికి ప్రతిపాదించబడిన గ్రామాలను సంబంధిత మరియు డేటాను సేకరించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అనకాపల్లి జిల్లా షెడ్యూల్ ప్రాంతంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న చెడికాడ, దేవరాపల్లి, మాడుగుల మరియు కోటపాడు అనే 4 మండలాల్లో 9 గ్రామ పంచాయతీలను వాటిలో ఉన్నటువంటి 60 కుగ్రామాలను కలపడానికి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆల్రెడీ ఒక వినతిపత్రం ఇచ్చారు అధ్యక్ష. దీన్ని ప్రాసెస్ చేయడానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదన కూడా కోరడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. బండారు సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఏదైతే షెడ్యూల్ ఏరియాలో నాన్ షెడ్యూల్ అని చెప్పి కొన్ని గిరిజన గ్రామాలని 1970 నుంచి అధ్యక్ష 1970 నుంచి కూడా వాళ్ళు గిరిజనులై వాళ్ళు ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని ఎస్టీలతో బంధుత్వాలు ఉండి ఒకే మండలంలో ఉండి మరి కొన్ని గ్రామాలని మరి 1950లో బైఫికేషన్ చేసేటప్పుడు క్లియర్గా రాజ్యాంగంలో ఏదైతే 10వ భాగంలో 24వ షెడ్యూల్లో స్పష్టంగా చెప్పారు. ముందుగా నేను గౌరవ మన ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన గౌరవ లోకేష్ బాబు గారి మానవ శాఖ మంత్రి వారికి, గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. సుముఖంగా తమను అడ్మిట్ చేసిన తమకి సుముఖంగా సమాధానం వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే 1970 నుంచి అధ్యక్ష ఈ పోరాటం ఎవరైతే గిరిజన తెగకు చెందిన వ్యక్తులు గిరిజనులై బంధుత్వాలు ఉండి అభివృద్ధిలో మాత్రం పక్క గ్రామాల్లోనే ఆ బంధువుకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈ బంధువులే అధ్యక్ష. అయితే ఇది 1970 నుంచి కూడా ప్రముఖ శాసనసభలో బహుశా 1976 నుంచి అధ్యక్ష 1976లో తీర్మానం చేశారు, 1980లో చేశారు, 2004లో చేశారు, 2006లో చేశారు, 2007లో కూడా అధ్యక్ష. అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి ప్రీతం నాయక్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఉమ్మడి శాసనసభ ఉన్నప్పుడు వారు ఈ తీర్మానం పెట్టి పంపమని ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు తీర్మానం సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలా ఇబ్బందులు వచ్చి అప్పుడు ఆ శాసనసభ పంపలేకపోయింది అధ్యక్ష. నేను తమ ద్వారా కోరేది గౌరవ మంత్రివర్యుని, గౌరవ ప్రభుత్వాన్ని, ఇది అన్యాయ అనంతగిరిలో అధ్యక్ష 5 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. వారు కొండ మీదే ఉన్నారు, ట్రైబుల్తో కలిసే ఉన్నారు, కానీ 5 గ్రామాలు నాన్ షెడ్యూల్ అట్ట అధ్యక్ష. మరి ఇవాళ అలా అదే తెగకు చెంది అదే భగత వాల్మీకి అయితే కొండతో చెందిన వ్యక్తులు అవ్వచ్చు, ఇంకా ఇతర తెగలు అవ్వచ్చు. ఈ దురదృష్టం అధ్యక్ష అదే మండలంలో ఉండి సర్టిఫికేట్లు ఉండి కానీ నాన్ షెడ్యూల్లో పెట్టి ఐటీడీఏలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమి రావుతుంది అధ్యక్ష. అందుచేతనే ఎప్పటి నుంచో తీర్మానం చేస్తూ ఉంటే జనగా మన గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం అధ్యక్ష. మాట్లాడితే షెడ్యూల్ 5 సవరణ చేయాలా, షెడ్యూల్ అక్కడే అధ్యక్ష. షెడ్యూల్ 5ని మనం ఏమి డిస్టర్బ్ చేయట్లేదు. షెడ్యూల్ 5లో సెక్షన్ 6(2)లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయి అధ్యక్ష. ఇందా మేడం గారు చెప్పారు, గౌరవ మంత్రివర్యులు నేను అభినందిస్తున్నాను. అందుకే స్పెసిఫిక్గా ఉంది 50% దాటి గిరిజనులుగా ఉండేటట్లే వారు కూడా షెడ్యూల్ ఏరియాలో ఉన్న బెనిఫిట్స్ అన్ని గ్రామాల అధ్యక్ష. నేను మండలాలు మాట్లాడతాను అధ్యక్ష. మండలాలు మాట్లాడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. 10 ఆఫ్ 70 వస్తుంది,
మండలం అంతా డిక్లేర్ చేస్తే వాళ్ళు ప్రజలకు ఇబ్బంది పడతారు. అందుకే షెడ్యూల్ సెక్షన్ 6(2)లో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మేడం గారు ఒప్పుకున్నారు. 50% కదా అధ్యక్ష, 100% గ్రామాలు చెప్తున్నాను నేను. తమకు నియోజకవర్గంలో కూడా తమకు తెలుసు, నాతవరం మండలంలో తమకే ఉన్నాయి గ్రామాలు, చోళవల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 600 పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఎప్పటికైనా సరే, ఎందుకంటే అధ్యక్ష రీసెంట్గా తమ పంపిస్తున్న అధ్యక్ష, రాజస్థాన్ గవర్నమెంట్ సేమ్ సెక్షన్ కింద ఈ గ్రామాలని షెడ్యూల్లో చేర్చమంటే